లార్డ్. అందరూ ప్రార్థన చేయండి నా కొరకు. ఎందుకంటే ఫస్ట్ టీంలో నేను వాక్యం చెప్పాలని మా బ్రదర్ గారు ఆశపడ్డారు. మళ్ళీ అంతే మీ అందరిలాగా అంత లేదు, కానీ దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక అంతే. యుగంధర్ స్టార్ట్ చేయాలా? చేయండి అక్క, స్టార్ట్ చేయండి. ఓకే. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ నా రాజా, మీ పాదాలకు అనేకమైన వందనములు. స్తోత్రం నా తండ్రి. ఈ రోజు నాయన మళ్ళీ మీ వాక్యం చెప్పడానికి నా తండ్రి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా వందనాలు. మళ్ళా నా మాటలు కాదు కానీ మీ మాటలుగా నా తండ్రి మళ్ళా ప్రార్థన పూర్వకంగా నాయన నీ నామానికి మహిమ తెచ్చే విధంగా నాయన మళ్ళా వినేవారు కూడా అర్థం అవడానికి సహాయం దయచేయండి. నేనైతే నా తండ్రి మీకు నా గురించి తెలుసు, అంత పెద్ద విద్యావంతులు కాదు కానీ, అంత జ్ఞానవంతురాలు కాదు కానీ నా ప్రభా, మీరు ఇచ్చిన ఈ కొద్ది మాటలు నా ప్రభా వారికి అందరికి అర్థం అవడానికి సహాయం దయచేయమని, మీరు నాతో మాట్లాడించమని, మీరు మహిమ పొందమని, మీ ప్రసన్నతను నాపైన కుమరించమని నాయనా. అలాగే నా తండ్రి ఒక్కొక్కటి నేను ప్రార్థన ఈరోజు అంశం నాయన ప్రార్థన అనే అంశం చెప్పాలనుకుంటున్నానయ్యా. మళ్ళీ ఆశపడ్డాను, ఎందుకంటే నా ప్రార్థనలు నాన్న మళ్ళీ ఎంతో మందికి ప్రార్థన పూర్వకంగా నేను నీ సన్నిధికి నడిపించాను. అందుకని ప్రార్థన అనే అంశం కొరకు చెప్పాలనుకుంటున్నానయ్యా. మీరే మాట్లాడమని, మీరు మహిమ పొందమని యేసు నామంలో అడిగి పెట్టుకొని పొందింటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన తలాంపు ప్రార్థన. ప్రార్థన ప్రార్థన నేను ఏదైనా స్టార్ట్ చేయాలన్నా మనము ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచిన వెంటనే కూడా మొట్టమొదటిగా లేచిన వెంటనే క్రైస్తవులు విశ్వాసులు మళ్ళా అల్ప విశ్వాసులు అయినా కూడా ఉదయాన్నే లేచిన వెంటనే ఫస్ట్ మనము ప్రార్థనలో లేస్తాం. ప్రభా కాపాడినందుకు స్తోత్రం. ఎక్కువ లేకపోయినా కూడా ఆ మాట ఫస్ట్ మనము క్రైస్తవులకి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం ప్రార్థన అని. మనం లేచిన వెంటనే మోకాళ్ళతో కానీ లేదా కూర్చుని చోటే కానీ ఉదయం ప్రార్థన చేసుకొని మిగతా పనులు మనం చేసుకుంటాం. ప్రార్థన అంటే నాకు తెలిసినది, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవుని ప్రసన్నతను అనుభవించడం. ఆయన చేసిన మన జీవితంలో ఒక్కొక్క గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన పూర్వకంగా మనము ఇతరులకి చెప్పడం, మనకి చేసిన మేళని ఇతరులకి చెప్పడం, ఇతరులకి మన చూసింటాం మనకి నేను ప్రార్థన చేసిన దానికి ఆ కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు అనేది మళ్ళీ ఇంకో కుటుంబానికి, ఆ కుటుంబానికి చేసిన ఒక గొప్ప కార్యాలు ఇంకొకరికి చెప్పడం. ఇది నా జీవితంలో నేను ఇంతవరకు సువార్త అనేది ఇదే నాది. విజ్ఞాపన ప్రార్థనలు. ఆది కాలం 4వ అధ్యాయం చూసుకుంటే కయ్యను హేబెలు, చాలా మంది అనుకుంటాం మనోళ్ళు దేవునికి ₹1,00,000 ఇస్తే ఇది చాలులే అనుకుంటాం చాలా మంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే అరే బీద వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేస్తే చాలు దేవుడు మెచ్చుకుంటాడు మనకి అనుకుంటారు కొంతమంది. ఇంకా అంటే మనుషులు రకరకాలుగా అనమాట. సహాయం అనేది రకరకాలుగా ఉంటుంది, కానీ ప్రార్థన అలా కాదు. కానీ కయ్యను హేబెలు దేవునికి అర్పణ అర్పించారు, కానీ దేవుడు ఎవరి అర్పణ స్వీకరిస్తాడు. ప్రార్థన చేస్తాం మనము, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? మనస్సు పూర్తిగా చేసే వాళ్ళ ప్రార్థన ఆయన వింటాడు, లక్ష్య పెడతాడు అనమాట. మన ప్రార్థన లక్ష్య పెట్టి, ప్రార్థన అంటే నాకు తెలిసింది ఏదంటే శరీరము, మన తలాంపు, మన ఆత్మ చక్కగా కూర్చొని పరిశుద్ధాత్మని ఫస్ట్ ఆహ్వానించి మనస్ఫూర్తిగా మనము ప్రార్థించాలి. దానియేలు 3 ప్రార్థన చేశారు, అంటే 3 సార్లు చేశారు అప్పట్లోనే.
మనం అనుకుంటే 24 hours ప్రార్థనలోనే ఉండొచ్చు. ఎలా అంటే ప్రార్థన అంటే కూర్చొని మనము ఒక స్థలంలో కూర్చొని ప్రార్థన చేసేది కాదు కానీ ఎనీ టైం ప్రార్థనలు చేసుకోవచ్చు. నేను డ్యూటీకి వెళ్తాను, అక్కడ కూడా ప్రార్థనలో మనుషులను చూస్తుంటాను. ప్రభా వీరికి రక్షించిన నాన్న, కాపాడు ప్రభా. వీళ్ళందరికీ ఏ సమస్యలో ఉంటున్నారు. ప్రార్థన అంటే దేవునిని అడగడం. దేవుని అర్పణల కంటే మన శరీరాన్ని మనము అర్పించి, మన నోరు అర్పించి, మన కనులు, మన తలాంపులు అర్పించి దేవునికి మనము ఒక పట్టుదలతో ప్రార్థన, ఎక్స్టేరియర్ వల్లే ప్రార్థన, పట్టుదల ప్రార్థన. బలి అర్పణలు ప్రార్థన కాదు కానీ మనం ఏదో డబ్బులు సాయం అది కాదు కానీ మనమే ఉన్న చోటనే ప్రార్థన పూర్వకంగా మనము ప్రజలకి, మళ్ళీ కష్టంలో ఉన్న వారికి, మళ్ళీ దిక్కులేని వారికి, వారి కొరకు మనం ప్రార్థన చేసే విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నంత శక్తి బలము దేంట్లో లేదు. యోబు తన ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ఎన్నో గొప్ప వరాలు పొందుకున్నాడు. దానిలో ప్రార్థన చేశాడు. సింహము గుహలు వేసినప్పుడు కూడా ఏవి కూడా టచ్ చేయాలి. అలా మనము కూడా ప్రార్థన చేస్తే మనం అనుకున్నవన్నీ, మనం ప్రజల కోసమే ప్రార్థన చేస్తున్నాం. మనం అనుకున్నవన్నీ కూడా నెరవేర్చాలి. నేను కళ్ళారా చూశాను. నేను చాలా ఇక్కడ కోట్రాసులో కానీ మళ్ళీ మా బంధువులకు కానీ ఒకటి చెప్తున్నాను. నేను ఒక మాట, నేను మా అత్త ఇంట్లోన నాకు ఆశ ఏమని, అరే ప్రార్థన చేయాలి, ఒకరికి పోయి వాక్యం చెప్పాలి. ఎట్లా ప్రభా నాకైతే రాదు, ధైర్యం లేదు వాక్యం ఎలా చెప్పాలని. కానీ మా అత్త కొంచెం ఓల్డ్ ఏజ్, మేనత్త. నేను అనుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తాగుబోతులు, చాలా, వాళ్ళ కొడుకు గొడవ, ఫుల్ గొడవ విచిత్రంగా. కానీ వాళ్ళకి చెప్పాలంటే నాకు ధైర్యం చాలదు. మా మామకి, ఆ కుటుంబానికి ఎలా చెప్పాలా, ఏం చేయాలి, బిడ్డలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, ఏంది ఇది గొడవలు, ఇది విచిత్రంగా ఉంది. మా అత్త ఫుల్ బిలీవరు. అన్నప్పుడు నేను ఏం చేశాను, నాకు ఒక తలాంపు వచ్చింది. ప్రభువా ఇక్కడ నుంచే ప్రార్థన చేసే దేవుడు వింటారు, దేవుడు అన్ని అక్కడ ఉండే వాళ్ళకి కార్యం చేశానన్నారు. మళ్ళీ ఇది నాకు తెలీదు, నాకు తెలియపరచాలా, నేను ప్రార్థన చేస్తాను ఇక్కడి నుంచే, నాకు తెలియదు చూడు ప్రభా, నాతో మాట్లాడు అంతే, నాకు తెలియదు, నేను వినాలా, శుభవార్త వినాలా అని నేను ఏమన్నది. ఒక తల్లిదండ్రులతో చిన్న బిడ్డ ఎలా అడుగుతుందో ఏమైనా కావాలన్నప్పుడు అలా నేను దేవుణ్ణి గోజాడేదాన్ని. అలా ఇది కొందరికి ఏమో ఎట్లా అని అనుకోవచ్చు కానీ నాకు తెలీదు, నేను దేవునితో అడిగి చెప్తున్నా. ఇక్కడ నుంచే ఉండి నేను ప్రార్థన చేశాను. కానీ వాళ్ళు ఉండేది గుంటకల్ల చిప్పిగిరిలో, పల్లెటూరులో. ఇక్కడ నేను ప్రార్థన చేశాను. నేను అత్త, ప్రభా మా మామ వేసుకునే బట్టలను ఆశీర్వదించు, ఆయన ఆహారం భోంచేటప్పుడు ఆశీర్వదించు, వాళ్ళు ఆయన మారు మనసు దయచేయను. ఆయన భార్యను కొడుతున్నారు, బిడ్డలను కొడుతున్నాడు. ఆయన ఒకే ఒక్కడి ద్వారా ఇల్లంతా అల్లోల కల్లోలం అవుతుంది, బిడ్డలంతా చెల్లాచెరం అయిపోతున్నారని నేను ప్రార్థన చేశాను. నేను అత్త. కానీ ప్రార్థన ఇంతకుముందు మామూలు చేస్తాం, ప్రభా వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, వీళ్ళని రక్షించి ఆరోగ్యం బాగా చేయనైనా ఆ యేసునామములో ఆమేన్, అలాంటి ప్రార్థన కాదు. అలాంటి ప్రార్థన కానే కాదు. కానీ ప్రార్థన ఊరికి అందరం చేస్తాం, అదే నామకాస్త ప్రార్థన అవసరం లేదు దేవునికి. నేను పట్టుదలతో కూర్చొని, నా తండ్రి నాకు తెలుసు, యేసయ్య ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తంగా వచ్చిందంట. అలా అంతా కాకపోయినా కూడా మనము ప్రభా నేను పట్టుదలతో చేశాను 1 week బాగా. అదే అంశం, ఒకటే అంశం, ఓన్లీ ఆ కుటుంబం కొరకు మాత్రమే ప్రభా రక్షించే వాళ్ళు. అన్యులు, హిందువులు, పచ్చి హిందువులు, విగ్రహారాధికులు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఎలా నడిపించాలో నాకు అర్థం కాదు. నేను చెప్తే మా మామ నన్నే కొడతాడు, అలా ఉంది పరిస్థితి అని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశాను. నేను మా అత్త చేసినప్పుడు చూడండి బ్రదర్ అండ్ సిస్టర్స్, నిజమంటే చెప్తున్నా, నేను ప్రార్థన చేశాము 1 week, ఒక 10 days తర్వాత మా మామన్నకి కాల్ చేసి, మా గిరిజమ్మ వెళ్ళేది, ఎక్కడున్నావమ్మా నువ్వు? అమ్మమ్మ ఇక్కడే ఉన్నామ్మా, బళ్ళారిలోనా. చెప్పమ్మా ఏమమ్మా, నువ్వు వెంటనే రేపు సండే నాకు ఒక కొత్త బైబిల్ తీసుకొని వచ్చేస్తావా అని. ఇదేం ప్రభా కొత్త బైబిల్ అడుగుతున్నాడు అని అనుకుని, మమ్మ ఏమమ్మా అంటే, లేదమ్మా నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు జల్లి రామా నన్ను తీసుకొని వచ్చేసేయి అంతే. నేను అసలు ఆ మామకి ఎప్పుడు చెప్పలేదు, ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. వాళ్ళు విగ్రహారాధికులు, పచ్చి విగ్రహారాధికులు, వాళ్ళు తాగుబోతులు, కొడతారు మామ. నేను ఏమని చెప్తే కూడా వాళ్ళు చెప్పేకి వచ్చినప్పుడు దేవుడు లేదు ఎవరు లేదు, అటువంటి క్యారెక్టరు నేను చూసినాను. చూస్తే వెంటనే నాకు బైబిల్ తీసురా, తెల్ల కొత్త బట్టలు తెస్తావా అని.
అయ్యో కొత్త బట్టలు ఏమమ్మా నీకు నేను తెస్తాను, అందరికీ తెస్తాను, నీ భార్య కూడా తెస్తాను, నేను నాకు ఖుషి, ఫుల్ హ్యాపీ. వెంటనే బైబిల్ తీసుకు మా అత్తకైతే అబ్బా అబ్బా చెప్పలేనంత ఆనందం. దేవునికి ఆమె ఓల్డ్ ఏజ్ అయినా కూడా కన్నీటితో ప్రార్థన చేసి తల్లి అనుకున్నట్టు కూడా తల్లిని కొట్టేవాడు. మా అత్త నా దగ్గర ఉండిపోయేది, వద్దమ్మా ఇంటికి పోతే నరకం నాకు కొడతాడు వాడు అనేది. అలాంటి భయము నేను ప్రార్థన ద్వారా గెలిచాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన ద్వారా గెలిచాను. ఏదో డబ్బు సహాయం కాదు కానీ, ఏదో నేను స్వార్థ ప్రజ్ఞ కాదు కానీ, కేవలం ప్రార్థన. పోయినాక అక్కడ బాప్తిసం తీసుకున్నాడు. ఈ రోజు వరకు ఆయన ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ టీవీలో మెసేజ్, ఆయన ఎక్కువ చదువుకోలేదు, ఆయనకి తెలిసింది మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒకటే కాదు, ఆయన కుటుంబం అంతా రక్షణ పొందింది. నాకెంత హ్యాపీ. ఓహో, ప్రార్థనలో ఇంత శక్తి ఉందా, ప్రార్థనలో ఇంత బలం ఉందని నేనేం చేశాను, నాకు ఉద్యమం. నేనే అబ్బా దేవుడా, నేను ఇక్కడి నుంచి నీళ్ళను ముట్టు, ఆయన వేసుకునే బట్టలు ముట్టు, ఆయన నడిచే మార్గం సరళం చేయి, మంచి కనులకి మంచి కనపడాలా, ఆయన త్రాగుడు అనేది అంటే ఆయనకి చీ అని పిల్ల ప్రభా అని అలాంటి ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే ప్రభా నేనంటే నీకు ఎంత ఇష్టం అయ్యా, నిజం నాన్న, ఐ లవ్ యూ జీసస్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమించే మనసు నాకు ఇయని నేను అనుకున్నా. అది అలా జరిగిపోయింది. అందుకని నేను అనుకున్నా ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఏమైనా సాధించగలము అనేది. కుటుంబాలలో చాలా మంది కూడా వాళ్ళ ఉన్నారు, నామకస్త క్రైస్తవులు, పోతున్నాం చర్చికి వస్తున్నాం. ఇలాంటి ప్రార్థన కాదు కానీ ఒక పట్టుదల, ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే నేను వదలను వాళ్ళని. అలాగే వాళ్ళ ఇంటికి పోతా, ఊరికే చూసి వస్తా, మళ్ళీ చెప్పను, నేను వాళ్ళకి ఏమి చెప్పను, ఊరికే పోతాను, మాట్లాడి వస్తా. ఇలాంటి ప్రార్థన నాకు కావాలి. క్రైస్తవులు ఉన్నారు ఒక ఫ్యామిలీ, వాళ్ళ బిడ్డలు, ఆమె డ్యూటీకి పోయిన వెంటనే ఇంకొక ఫ్యామిలీ, వాళ్ళ బిడ్డలు చూసినా ఏమప్ప వీళ్ళు ఇలా అల్లారైపోతున్నారన్న. కానీ ఆ అక్క ఎప్పుడు వాళ్ళ తాతల కాలం నుంచి క్రిస్టియన్, వాళ్ళు తాతల కాలం క్రిస్టియన్, పుట్టుకతో క్రిస్టియన్ కాదు. ఇక్కడ మారు మనసు ఇంపార్టెంట్. ఆత్మల్ని ఎంతమంది రక్షించామో, వారిని ఎంతమందిని దేవుని సన్నిధి నడిపించామనేది ఇంపార్టెంట్. అందరు కొత్త బట్టలు తెస్తారా, అవి పాడైపోతాయి, చెడిపోతాయి. డబ్బులు ఇస్తామో తినేసారు, అయిపోతాయి. అవి కాదు కానీ వారిని ఒక్కసారి మనం నడిపిస్తే అవి ఫలిభరితం కావాలా. ఇప్పుడు చూడండి, ఇంకొక ఆమె మేరీ అనే ఆమె వాక్యం చదువుకోదు, ఏం లేదంట, బిడ్డలు అల్లరి ఊరికే వదిలేసి డ్యూటీకి పోతుంది. మంచి వాళ్ళు, మంచి ఫ్యామిలీ, కానీ ఏం చేసి అల్లరితో కూడిన ఫ్యామిలీ. ఆ అక్క దగ్గర పోయినా, అక్క బైబిల్ చదువుతా అంటే ఏడుంది టైము, లేదు చదువుకోను నేను. ఒక రకంగా ఇదేంది అప్ప ఇట్లా చెప్తుందని, అక్క ఎందుకు అక్క చదువుకో, నువ్వు క్రిస్టియన్ కదా ఎప్పటి నుంచి అంటే, పిల్లలు ఆడ చదివిస్తారు, అది చూడు టీవీ ఎట్లా పెట్టే సౌండ్ చూడు. ఓకే అక్క, ఒకటే మాట మాట్లాడుతాను అక్క, చిన్న మాట, నీకంటే చిన్నదని ఏమనుకోండి, చెప్పు అక్క, నువ్వు డైలీ బైబిల్ తీసుకో, డ్యూటీ నుంచి వచ్చినాక చాపేసుకొని టీవీ పెట్టినాక ఉన్నిలే, టీవీ ముందర కూర్చో, నువ్వు వాళ్ళ పని వాళ్ళు, నీ పని నీ వర్క్ ఏమి నువ్వు అంతే. టీవీ పెట్టినా కూడా అన్నం తింటున్నాం కదా, టీవీ పెట్టినా వంట చేస్తున్నాం కదా, టీవీ ఉన్నా కూడా మాట్లాడుతున్నాం కదా. అది కాదక్క, ఒకటే దేవుని పని. ఒక బైబిల్ తీసుకోక, కీర్తన గ్రంథము ఒకే లైన్ చదవ, నాకు టైం లేదని ఒకే లైన్ చదవక, ఒక లైన్ చదివి ముచ్చేసి ప్రభా నీకు స్తోత్రమైన ఆమెన్, ఈ రెండు చెప్పక నీకు స్తోత్రం ఆమెన్ అంతే. అట్టెట్లా చెప్తావు ప్రార్థన నువ్వు అక్క, ప్లీజ్ అక్క అంతే. వచ్చాను పట్టుదలతో ప్రార్థన. మళ్ళీ నేను మా అత్త, ప్రభా కుటుంబం మీ ప్రసన్నతను దయచేయి, ఆ బిడ్డలు ఎవ్వని బిడ్డలనైనా, ఆమె పాపం భర్త లేదు, ఆమె ఉద్యోగం పోతే పిల్లలు పాడైపోతాయి, ఇలా అన్నప్పుడు అక్క ఒక లైన్ కాదు కదా, ఒక లైన్ ఒక రోజు, రెండో లైన్ రెండో ఫోన్ చేసి అడిగేది ఊరికే, అక్క బాగున్నారక్క, అక్క ఈరోజు బైబిల్ చదివినవా, నువ్వు చదివినానికి ఎన్నక 2 లైన్లు, నెక్స్ట్ ఓకే, మళ్ళీ ఒక 3 days అయినాక అక్క చదివినా ఎంత, ఒక పేజీ గిరిజా, ఒక పేజీ చదివిన, అబ్బా దేవుని స్తోత్రం. మళ్ళీ బిడ్డలు ఎలా ఉన్నారక్క, నేను చదువుతుంటే సౌండ్ తక్కువ పెడతారు, ఓకే అక్క. అలా నేను ఒక నెల వాళ్ళని వెంబడించేదాన్ని. తర్వాత ఏమైంది, ఈరోజు వాళ్ళు నాకంటే ముందు కరెక్ట్ సమయానికి చాపేసుకుని ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రార్థనలో ఉన్నారు. ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఇంటిపై స్వార్థ ప్రకటించలేదు, భయము, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసేదాన్ని. ప్రభా పట్టుదల్లా ప్రార్థనలో నేను అనుకున్నా, దేవుడా ఎన్ని గొప్ప కార్యాలు చేసొచ్చు నాయన, ఇంతవరకు నేను సమయాన్ని వ్యర్థం చేశాను. ఏదేదో అనుకుంటాం మనం, వాళ్ళు వీళ్ళు, అది కాదు కానీ ప్రార్థన. ఇంతవరకు ఆమె అన్ని బిడ్డలు మంచి చదువుతున్నారు. ఒక బిడ్డ పెద్ద కూతురు అయితే భర్త సరి చూసు, కానీ ఈరోజు భర్త దగ్గర పోయి ఆమె 3 పిల్లలు, ఆమెకి చాలా బాగున్నారు ఫ్యామిలీ, కోడలు కూతురు అల్లుడు చాలా బాగున్నారు. అంటే నేను అనుకున్నా
ప్రార్థనలో ఉన్నంత రుచికరమైనది దేంట్లో కూడా లేదు. బైబిల్ ఓ అని చదివేది కాదు కానీ ప్రార్థనలో కూర్చుంటే బైబిల్ ఏమున్నాయి దేవుడు అవే నాకు తెలియపరచ నా ఉద్దేశం. వేరే వాళ్ళ ఉద్దేశం నాకు తెలియదు కానీ నేను అంత పెద్ద ఇది కూడా కాదు కానీ నేను నేర్చుకుంది దేవుని సన్నిధిలో పాటల ద్వారా కూడా నేను దేవుణ్ణి మహిమపరుస్తూ వాళ్ళకి జ్ఞాపకం చేసి ఇది నాకే ప్రార్థన. దేవుని వాక్యం సువార్త, ఇది సువార్త. ఇంకొక ఆమె మా సఫాయి వాళ్ళ కసునిక ఆమె ఇంతింత క్రిస్టియన్ ఇంతింత వేసుకున్న ఏదో నోట్లో తిక్కేది అది ఏందో వేసుకుంటారు అన్ని చూసిన ఈమె ఏందప్ప ఇలా ఇలా ఉందని మళ్ళీ ఆమెను కూడా అడిగిన అట్లే. ఆమెను రోజు నేను అక్క ఈరోజు వేసుకున్నావా వేసుకోవద్దక్క అక్క ప్రార్థన చేసుకున్నావా అనేది ఆమె కొద్ది రోజులు నన్ను చూస్తే భయపడేది. ఈ అక్కకి నేను ఎక్కడ ఆన్సర్ ఎప్పుడు నా వెంట పడుతుందని ఆమె చేసింది. పెద్ద పీక్లాట్ అయిపోయింది. ఈరోజు నుంచి వదిలేస్తాను, నాకు వద్దే వద్దు అని. మళ్ళీ నేను నెక్స్ట్ అడిగినప్పుడు లేదు అక్క వేసుకోలేదు చూడక్క నోరు తెరిచి చూపించేది. మళ్ళీ నెక్స్ట్ అట్లాగే. కానీ 1 month దేవుడు ఆమెనే మంచిగా ఆశీర్వదించి ఇంతవరకు ఆమె ఇప్పుడు ఒక 6 years అయి ఉంటుంది. ఆమె వేసుకోలేదు, ప్రార్థనలు అంతగా ఉంది, మంచి ప్రార్థన పర్వాలు ఆమె అయింది. ఇది నాకు ప్రార్థన అనేది చెప్తున్న ప్రార్థన అంశం. దావీదు ఆయన 7 marలు స్తుతించాడు, 3 marలు ప్రార్థన చేశాడు. ఆయన మహారాజానికి సమయం లేదు, అయినా కూడా ఆయన ప్రార్థనలోన మళ్ళీ రాజు అంటే ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. ప్రజలు చూసుకోవాలా, యుద్ధాలు చూసుకోవాలా, ఎవరు శత్రువులు వస్తారో చూసుకోవాలా, ఇన్ని ఉంటాయి మనకి. ఇన్ని ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఆయన ఇచ్చాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్. మనం కూడా క్రైస్తవులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రార్థన. ప్రార్థన వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రార్థన చేస్తే చాలు. మనకి లేదు ఉదయం లేచిన ఫస్ట్ ఆఫీస్కి పోవాలా, లేదు ఫస్ట్ పని చేయాలా, లేదు భర్త కొండ పెట్టాలా, అరే అన్ని ఉన్నా కూడా మనం ప్రార్థనలన కూర్చోవాలా. ఒక సమయం కూర్చోాలా. బైబిల్ చదివే లోపల మాకు కొంతమందికి మనుషులకి నీరసం వచ్చేస్తుంది. సాలే ప్రభా ఇంక ఇంతవరకు చదివాను బైబిల్ నాయనా, మళ్ళీ నాకు టైం అయిపోతుంది, ఆ ప్రభా నీకు ఇస్తవుతున్నా నాయనా, నేను అందరిని కాపాడండి, అందరిని దీవించండి. అది కాదు. కానీ ఒకరిని ఒక కుటుంబము లేదా ఎవరికి ఉద్యోగం రాలేదు లేదా ఎవరు, కానీ నా టీంలో ఉండే వాళ్ళకి కూడా ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. మళ్ళీ నళిని సిస్టర్ బిడ్డలు ఉంటున్నారు, అమృత సిస్టర్ బిడ్డలు ఉంటున్నారు, నేనైనా మళ్ళీ యుగంధర్ బ్రదర్ ఎంతో కష్టపడుతున్నారు. ఏసయ్య నా ప్రభా మళ్ళీ వాళ్ళందరినీ నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్లీజ్ అన్న. ఈ టీంని ఇంకా అభివృద్ధి పరచండి. ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు కూడా మనస్సు పూర్తిగా ప్రార్థన చేయాలి. ఏదో ఎవరో వింటున్నారు, ఎవరో ఏదో మెచ్చుకోవాలా కాదు కానీ ప్రభా మనస్ఫూర్తిగానైనా యుగంధర్ ఎంతగానో చాలా అందరిది ఎంత విధేయతంగా, ఎంత తగ్గింపు, ఏమన్నా కూడా అవునక్క, సరే అక్క, ఓకే అక్క, ఎంత మంచి ప్రేమ గల మాటలు ప్రభా. మళ్ళీ ఇటువంటి వారిని కూడా మమ్మల్ని అందరినీ పైకి లేవలేస్తామని నేను అన్ని చాలా సార్లు అడుగుతాను. మిమ్మల్ని డిస్కస్ కూడా చేస్తాం. ఆఫీస్లో ఉన్నప్పుడు భాగ్య సిస్టర్ వచ్చినప్పుడు, వాళ్ళ వంద సిస్టర్ వచ్చినప్పుడు మేమంతా డిస్కస్ చేస్తూ ఉంటాం టీం గురించి. మీరు అనుకుంటారు ఏమో ఈమె ఎంటర్ కావాలని, కాదు కానీ మేము కలిసినప్పుడల్లా మేము కొన్ని మాటలు మాట్లాడుకుంటాం, కొన్ని నవ్వుకుంటాం, కొన్ని జోకులు వేసుకుంటా అంటాం విగదర్ బ్రదర్ కొరకు అట్లా అలాగా. కానీ అది దేవునికి ఇష్టకరమైన మాటలే ఉంటాయి, కానీ లోకరీతి మాటలు ఎప్పటికి కూడా మేము మాట్లాడం. నవ్వుతాం, చాలా నవ్వుతాం. దేవుడు అంటే ప్రాణం మాకు. దేవుడు అంటే ఎంత అంటే డీజీలో కూర్చొని, అంటే డీజీ అంటే ఆఫీస్లో కూర్చొని నేను ఊరికే ఉండను. ఎక్కడ ఎవరు ఏ ప్రాబ్లం ప్రభా మళ్ళీ మాట్లాడినా ప్లీజ్ నాతో ఉన్నావు నేను నీకు స్తోత్రం మాట్లాడుతాను నేను ఆయనతో, నువ్వు ఉన్నావు నాయన. ప్రార్థన 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 ఇది నాకు చాలా. స్త్రీలు మళ్ళీ కూడిక విజ్ఞాపన ప్రార్థన, స్త్రీలందరూ కలిసి వస్తారు అక్కడికి భోంచేసేకి. నేను ఊరుకున్నాను, అబ్బా ఇది మంచి సమయం అని జల్లి కూర్చొని అక్క 5 నిమిషాలు చేసుకుందాం అక్క ప్రార్థన, ఓకే ఒక పాట ప్రార్థన, ప్రభా కాపాడుతండి మమ్మల్ని రక్షించారు. ఇది ప్రార్థన. నేను విజ్ఞాపన ప్రార్థన వలన నిజం చెప్తున్నాను, చాలా మంది విజ్ఞాపన ప్రార్థన వలన ఒక మంచి చెడిపోయే కుటుంబాలు మంచి మార్గంలో నడిచారు. చాలా మంది డైవర్స్ వరకు వచ్చిన కుటుంబాలు కూడా ప్రార్థన ద్వారా కలుసుకున్నారు. రైల్వే క్వార్టర్స్ లో చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. క్రైస్తవులు కాదు కానీ, నామకస్త క్రైస్తవులు కాదు కానీ, వారిని నేను ఎలా మాట్లాడాలో వాళ్ళు కూడా నేను ప్రార్థన ద్వారానే, నా సొంత జ్ఞానం కాదు, సొంత ఆలోచన కాదు. ప్రభా నేనా మళ్ళీ ఈరోజు ఆ కుటుంబానికి పోతున్నానయ్యా, మళ్ళీ నాకంటే ముందు నువ్వు పోనైనా, నాకు తెలియదప్ప, నువ్వే మాట్లాడినైనా,
ఆడ ఎటువంటి వారు ఉంటారో నాకు తెలియదయ్యా అని నేను ఆయనతో మాట్లాడుకుంటూ పోయి వారితో మాట్లాడతాను. వారు అక్క బాగా వచ్చినావక్క, మేము ఏదో బాధలో ఉంటుమక్క అంటారు. ప్రభా ఇది నీ చిత్తమే, నీకే మహిమ కలుగును గాక. ఏదో ఒక 2 మాటలు నేను ఎక్కువ ఎక్కడి పైన గంటల కొద్దీ ఏం చెప్పను, గంటల కొద్దీ లేదు. నేను ప్రార్థన అంతే 2 మాటలు మంచివి, దేవుని కృప కొంచెం మాటలు చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ గా ఉండే మాట. మనకెన్నో కష్టాలు, బాధలు, దుఃఖాలు ఉంటాయి, కానీ అవన్నీ కాదు, కానీ అవన్నీ దేవుడు అన్ని తీర్చేస్తాడు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనము ఒక పట్టుదలతో కూర్చొని ప్రార్థన చేసేదే నా వంతు. అన్న ఎలా ప్రార్థన చేసింది, గోజాడింది ఆయన. అన్న ఆమె ఎలాంటే ఆయన ఏది వచ్చి ఏమి నువ్వు మత్తురాలేనా అంటాడు. ఆయన సన్నిధిలో ఆయన ఎంత ప్రేమించి ఆమె దేవుడు నాకు ఇస్తాడు చేస్తాడు అనే పట్టుదలతో ఆమె ఎలా ఏడుస్తుందో, ఎలా అసలుకి మత్తురాలై పడిపోయింది ఆమె. అప్పుడు దేవుడు ఆమెను ప్రేమించి ఆమెకి మంచి బహుమానము ఇచ్చాడు. సమయాలని దేవుడు ఇచ్చాడు. ఎంత మంచి ప్రవక్తన ఆమె కడుపులోన పుట్టిన తర్వాత మళ్ళీ ఆమె ఇచ్చినాక మళ్ళీ బిడ్డలు ఇచ్చినాడు. అంత మంచి దేవుడిని మనము ఈరోజు ఆరాధిస్తున్నాం, ఈరోజు ప్రేమిస్తాం. నా జీవితంలో ఎన్ని కార్యాలు అంటే చెప్పుకోలేనన్ని కార్యాలు నాకు దేవుడు చేశాడు. నా కార్యాలే నేను ఇతరులకు చెప్తాను, నాకు చేసినాడు దేవుడు అద్భుతాలు, ఇలాంటి చేసినాడు, ఇలా మీరు చూశారు కదా అని వాళ్ళకి చెప్పి నేను వారిని దేవుని సన్నిధికి నడిపిస్తున్నాను. చాలా మంది కూడా ప్రార్థనలోనే ఉంటున్నారు, వాక్యంలో ఉంటున్నారు. ఇక్కడ మీటింగ్ ఉంటే నేను వాళ్ళని పిలిచిపోతా. వాళ్ళు కొంతమంది ఉన్నవారు కూడా ఆటోలకి డబ్బులు ఇవ్వరు, నేనే ఫస్ట్ ముందు ఇచ్చేస్తాను. అప్పుడు అనుకుంటారు, ఓ దేవుని బిడ్డలంటే ఇలానా అనుకొని వాళ్ళు కూడా మారు మనసు పొందినారు. నేను చెప్పుకునేది గొప్ప కాదు, కానీ నా జీవితంలో జరిగిన అనుభవం నేను చెప్తున్నాను. నన్ను మెచ్చుకోవాలని లేదా నా గురించి వీళ్ళు మీరు తెలుసుకోవాలని కాదు, కానీ నా తండ్రికి నాకు కనెక్షన్ చాలా ఉంది. ప్రభా నువ్వు చూస్తే నాకు చాలు, నువ్వు తెలుసుకుంటే నాకు చాలు, నాకేం అవసరం. నా నా కొడుకు చెప్పిన నాకు బ్రదర్ ఇచ్చినారు ఇట్లా మెసేజ్ చెప్పాలంటే నవ్వుతున్నారు వాళ్ళు. ఎందుకురా నవ్వుతున్నారంటే, కాదమ్మా నీ మెసేజ్ ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉంటుంది, కానీ అయినా రక్షణ చాలా మంది పొందారు, వాళ్ళకి అర్థమవుతుందా అన్నారు. వాళ్ళకి అర్థం కాకపోయినా అయినా పర్వాలేదురా చెప్పలేమంటే, నువ్వు మంచి మెసేజ్లు చెప్తావమ్మా. మరి నీకు ఎన్ని, నా కొడుకు అంటే నా గురించి నా కొడుకు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రార్థన చేస్తావు చూడమా, అదేమా అది క్రైస్తవులకు ఉండవలసిన ఒక పట్టుదలమా. మన నిద్రను తొలగించుకొని మిడ్ నైట్ ప్రార్థన చేసేదే ప్రార్థనమా. మనం బస్సు కంగున్నప్పుడు ప్రార్థన చేసేది కాదు. నా కుమారుడు చెప్తున్నాడు, వాడు అట్లే మిడ్ నైట్ లేసి ప్రేయర్ చేసుకుంటాడు, వాక్యం చదువుకుంటాడు. వాడు చెప్తున్నాడు, నాకు యవనస్తుడు ఒక కొడుకు వానికి, వాడు చెప్తున్నాడు ప్రార్థన అంటే ఫ్రీగా ఉన్నప్పుడు, డబ్బులన్నీ ఉన్నప్పుడు, సౌకర్యం అయినప్పుడు, మన శరీరము మాకు సపోర్ట్ చేసే ప్రార్థన కాదుమా. మన నిద్రని చంపుకొని, మన ఆశలు చంపుకొని కూర్చునేది ప్రార్థన అని వాడు నాకు చెప్పు. నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమంటే ఇవి నా సాక్ష్యాలు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన కూడా ఈ ఈ కొద్ది ప్రార్థనలు మళ్ళా దానియేలు వలె, మళ్ళీ దావీదు వలె, మళ్ళా ఇంకా హన్నా వలె, ఎస్తేరు వలె, ఇంకా ఎంతో మంది ఉన్నారు. ప్రార్థనతోనే నేను కూడా ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన ద్వారానే, నాకేమైనా సమస్య వచ్చిన ప్రార్థన, వేరే వాళ్ళకి సమస్య వచ్చినా కూడా మేము ఒక 2-3 కూర్చొని ప్రార్థన చేస్తాం. అవి కూడా నేను కండ్లారా చూశాను, చెవులారా విన్నాను. అద్భుతాలు చేసినాడు దేవుడు. నేను సువార్త ప్రకటించేదంటే ఇదే, ప్రార్థన చెప్పేదంటే ఇదే, పాటలు పాడేది కూడా. పాటలు పాడేటప్పుడు కూడా నేనన్నా, పాటలు పాడుతుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు తెలుసా మీకే అంటే, అవునాక నేను పాట పాడుతుంటే నా శరీరంలో అంతా ఉండే బలహీనత అంతా పోయిందంటున్నారు చాలా మంది. దేవుని స్తోత్రం కలుగును కాక. పాటల ద్వారా కూడా నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు అన్న అంటే, అవునాక అవును. మళ్ళీ దావీదు మహారాజు ఎంత సమయం లేకున్నా ఆయన దేవుని స్తుతించినాడు, ఎన్నో పాటలు పాడినాడు. అలా మనము వాళ్ళందరూ చేసిన మనం చేయలేమా? దేవుడు ఇంత అవకాశం ఇచ్చినాడు, సమయం ఉంది. మళ్ళీ వచ్చే కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇది కృపకాలం, ఇంకొచ్చే అన్ని శ్రమలే అన్నప్పుడు పాపం వాళ్ళు కూడా చక్కగా వింటున్నారు. ఈమెతోనేమో అనలేదు, కానీ అది నాకు హ్యాపీ. గొడవ తిడతాంటున్నా కానీ హ్యాపీ. ఇదే నా ప్రార్థన. దేవుడు నా ప్రార్థన మన వల్ల మీకు అందరికి ఎలా అర్థమైందో నాకైతే తెలియదు, కానీ దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. యేసునామములో ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ ప్రభా, మన కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కొందనాలు నన్న. మళ్ళీ వాళ్ళ హృదయాలకి మీరు ఏమి వినిపించారో ప్రార్థన
వాక్యం నాకైతే తెలియదు నాయన. మళ్ళీ నాన్న మీరు మాట్లాడినందుకు వందనాలు, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన ఒక శక్తిని, ఆరోగ్యానికి, ఆయుష్కే వందనాలు, ఉదయం నన్ను లేపినందుకు కూడా వందనాలు, స్తోత్రములు నా ప్రభా. నాన్న ఇంకా గొప్ప గొప్ప కార్యాలు, నన్ను ఇంకా గొప్ప గొప్ప పట్టుదలతో ప్రార్థన చేయడానికి నన్ను ఆశీర్వదించమని, బలహీనంగా ఉండి పడిపోకున్నట్లు కాపాడమని, నా చేయి పట్టుకొని ఇంతవరకు నడిపించారు. రాబోయే దినాలలో కూడా, రాబోయే నిమిషంలో కూడా, క్షణాలు కూడా నన్ను నడిపించమని, మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొని పొందింటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.